అంటే ఒకటి చెప్తారు, ఆడదానికి లవ్ కావాలి, మగవాడికి రెస్పెక్ట్ కావాలి. ఇప్పుడు మనకి ఎలా అంటే తెలుగు అమ్మాయిలకి చాలామందికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. అవన్నీ పక్కన పెట్టేసి ఏదో ఒకటి చేసేద్దామంటే అవ్వదు. సో అక్కడే మేము సగం ఆగిపోతాము. దాన్ని పొగరు అనుకుంటారు, అది పొగరు కాదు. మనం పెరిగిన ఎన్వైరన్మెంట్ అలాంటిది. సో మనం అంత ఫ్రీగా ఎవరేమన్నా తీసుకునేంత స్టేజ్లో ఇప్పుడు ఏ అమ్మాయి లేదు. నాట్ తెలుగు అమ్మాయిలు ఏరా అంటే ఏంట్రా అనే లెవెల్లో ఉన్నారు ఇప్పుడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ women are coming out, they're doing whatever their profession they're interested, they're doing like multiple things. పెళ్ళి అయ్యి ఇన్ఫ్లుయెన్సెస్గా మారిన వాళ్ళు, there are many people. సో టుడే ఇట్స్ నాట్ లైక్ బిఫోర్. అదొక కాన్ఫిడెన్స్ నాకు. ఇంతకు ముందులా లేదు. ధైర్యంగా పని చేసుకోవచ్చు. ఏమన్నా ఉన్నా మనం వాయిస్ రేస్ చేసే అంత ఫ్రీడమ్ అమ్మాయిలకి వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ, యూ కెన్ కాల్ అవుట్ నేమ్స్. యా, ఇన్స్టాగ్రామ్లో నువ్వేమైనా Screen పెట్టు, shots తో స్క్రీన్ సహా. షాట్ పెడితే అయిపోయింది అంతే. సి నాట్ దట్ అన్నీ చేస్తామని కాదు, బట్ వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ టుడే. ఎవడైనా ఏదన్నా అంటే లాగి పెట్టేంత ధైర్యం ఈరోజు ప్రతి అమ్మాయికి ఉంది. నేను లాగిపెట్టి కొట్టకపోయినా అట్లీస్ట్ కామ్గానే పక్కకు వచ్చేస్తాను, వాట్ ఎవర్. సో వీ హ్యావ్ బిల్డ్ దట్ కాన్ఫిడెన్స్ బికాస్ నాట్ ఓన్లీ అస్, విమెన్ అరౌండ్ అస్, మెన్ అరౌండ్ అస్, దే ఆర్ గివింగ్ దట్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మా తమ్ముడు నన్ను ఎవరైనా ఏమన్నా అంటే వాడు అట్లా ఎట్లా మాట్లాడతాడు అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీదకి వెళ్ళిపోతాడు. తమ్ముడు అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఇప్పుడు నందు అయినా ఇప్పుడు ఎవరైనా దగ్గరికి వస్తున్నారంటే నా ముందు వచ్చేస్తారు. సో వీ హ్యావ్ మెన్ లైక్ దట్ టు ప్రొటెక్ట్ అస్. సో భయం లేదు, కాన్ఫిడెన్స్ దానివల్ల కూడా చాలా పెరిగింది. వీఆర్ ఇన్ అ సేఫ్ జోన్, వీ కెన్ బిల్డ్ దట్ ట్రస్ట్ ఇన్ ద సొసైటీ అండ్ వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. వెరీ